హలో అండి, ఆత్మీయులందరికీ నమస్కారం. మా వంటశాలకు పునఃస్వాగతం. మీరు ఏదో ఒక టైంలో పనస్తొనల్ని తినే ఉంటారు కదా. దాని లోపల ఉండే గింజలతోటి కూర చేసుకుంటే నాన్ వెజ్కి ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది. మరి అలాంటి కమ్మటి కూర ఎలా చేసుకుంటారో చూసేద్దామా. ఇదిగోండి, ఇవి పనస గింజలు. వీటిని శుభ్రంగా కడిగి పెట్టానండి. వీటిని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి కాస్త పచ్చిగా ఉన్నాయండి, కాబట్టి ఒక 5-6 నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోద్ది. దీనికి 1/2 టీ స్పూను ఉప్పు వేయాలండి ఉడికేటప్పుడు. అలాగే ఓ చిటికెడు పసుపు కూడా వేయాలండి. ఇక ఇది ఉడికిపోయిందండి. ఇదిగోండి, ఇది ఇలా చక్కగా ఉడికింది. ఇప్పుడు దీన్ని పొట్టు తీసి కూర వండేసుకోవటమేనండి. ఇలాగ చక్కగా వచ్చేస్తుందండి. ఉడికింది కదా, కొంచెం కూరలో ఎక్కువసేపు ఉడకాల్సిన పని ఉండదు. మసాలా దినుసులు మనం మిక్సీ పట్టాం కదా, అది ఏగే వరకే ఇలాగ చక్కగా వచ్చేసింది చూడండి. ఇదిగోండి, ఇవి ఇలా పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, ఇవి కట్ చేసుకోవాలి. ఓ పావు నూనె పోసుకోవాలి. నూనె కాగిందండి. ఉల్లిపాయలు వేసానండి. వీటిని దోరగా వేయించుకోవాలి. పనసతోనల గింజల కూరలో అన్ని సమపాళ్ళల్లో పడ్డాయి అనుకోండి, ఇది ఏమాత్రం నాన్ వెజ్కి తీసిపోదండి, బాగుంటుంది. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇదిగోండి, మగ్గింది టమాటా. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ కారం అండి, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దీంట్లోకి మసాలా వేసుకోవాలండి. ఇప్పుడు దానికి సన్నగా తరుక్కున్నానండి ఉల్లిపాయ ముక్కలు, 4 ఎల్లిపాయ రబ్బలు, కొంచెం అల్లం ముక్క, చిన్నది ఎండు కొబ్బరి ముక్క, తర్వాత 3 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఇవన్నీ కలిపి మిక్సీ చేసి పట్టుకున్నానండి. ఇదిగోండి, ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. ఇది ఇప్పుడు ఇందులో వేసేసి కాసేపు మగ్గనివ్వాలి. పచ్చివాసన లేకుండా మగ్గనివ్వాలన్నమాట. ఇందులోనే పనస గింజలు కూడా వేసేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా మగ్గనిచ్చి నీళ్లు పోసుకోవాలండి. ఇది చపాతీలోకి బాగుంటుందండి, జొన్న రొట్టెల్లోకి బాగుంటుందండి. జొన్న రొట్టెలు చేసుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. మగ్గిద్దండి ఇది. ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసేస్తే సరిపోద్ది. కొన్ని పోసుకుంటే సరిపోద్ది అనమాట. ఇక ఇన్ని నీళ్ళు పోసుకుంటే సరిపోద్ది. ఇలాగా ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చేస్తే కూర రెడీ అయిపోద్ది. ఇంకా అయిపోయిందండి కూర. కొత్తిమీర వేసేసి మనం దింపేయచ్చు. ఇంకా కర్రీ అయిపోయినట్టే. కమ్మటి వాసన వస్తుందండి, నాన్ వెజ్ లాగా. చపాతీలోకి తినండి, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకే, అయిపోయిందండి కర్రీ. ఇదండి పనస గింజలతో చేసిన కూర. మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. సెలవా మరి.